అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి ప్రవాసాంధ్రులందరికీ నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలు. ఈరోజు మనకి చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం. ఈరోజు ఆధ్యాత్మిక సభను కాలిఫోర్నియా శానియోజాలో ఏర్పాటు చేసుకున్నాం. అంతకు పూర్వం గత 2-3 సార్లు ఇక్కడ రావటం జరిగింది. ఇది 4వసారి. ఈ రోజున మనం అందరం ఇక్కడ స్వామి యొక్క సన్నిధానంలో ఆరాధనా కార్యక్రమాన్ని ఎంతో ఆహ్లాదంగా జరుపుకున్నాం. అదేవిధంగా ఆన్లైన్లో సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారందరికీ నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తూ, మరి స్వామి ప్రత్యేకించి మనకి ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వచ్చి మన దగ్గరకు వచ్చి మనకు చక్కని ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేస్తున్నారు. మరి ఆధ్యాత్మిక తత్వం ఈనాటి సమాజానికి ఎంతో అవసరం. ఇందువల్ల అన్నప్పుడు మన మానవ జీవిత గమనంలో అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి, అలజడి, అశాంతి, ఆందోళన ఇవన్నీ లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనం ఎంతో ఒత్తిడికి గురవుతున్నాం. మరి ఇటువంటి ఒత్తిడి నుండి మన యొక్క శరీరాన్ని, మన యొక్క మనసుని స్థాయిపరచుకుని నిర్మలంగా ప్రశాంతంగా మనుగడ సాగించాలి అన్నట్లయితే మనం ఒక రకమైనటువంటి శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఔషధం లాంటిది. ఆ ఆధ్యాత్మిక శక్తితో కూడినటువంటి ఔషధాన్ని ప్రతిరోజు మనం సేవించగలిగినట్లయితే మన యొక్క దినచర్య మరింత చక్కగా నిర్వహించుకోవచ్చు. మరింత కాన్ఫిడెన్స్తో మనం అన్ని పనులు చేయగలిగేటువంటి స్థాయి మనకి ఏర్పడుతుంది. మనం ప్రతిరోజు మనం ఏదో అనేక రకాలైనటువంటి మన యొక్క ఉద్యోగరీత్యా వచ్చేటువంటి ఒత్తిళ్ళ వల్ల శారీరక అలసట, మానసిక అలసట మనలో ఏర్పడుతుంటుంది. ఆ అలసటను నివారించడానికి కావలసినటువంటి ఔషధం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము. దాన్నే స్వామి మనకి ప్రత్యేకించి గత 2 సంవత్సరాలుగా త్రయీ సాధన యొక్క విశిష్టతను మనకు తెలియజేస్తున్నారు. త్రయీ సాధన అంటే ఏమిటి అనేది మొదటి ప్రశ్న. త్రయీ సాధన అన్నప్పుడు మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన, ఈ 3 సాధనల యొక్క కలయికే త్రయీ సాధన. ఈ త్రయీ సాధన మన శరీరాన్ని, మనస్సును, ఆత్మను మనకు చక్కటి శక్తిని సమకూరుస్తుంది. ఉదాహరణకు మనం ఆహారం తీసుకుని మనం శరీరానికి శక్తి సమకూర్చుకోవడం ద్వారా అనేక కార్యకలాపాలు మనం భౌతిక జీవన విధానంలో చేయగలుగుతున్నాం. కొన్ని రోజుల పాటు ఆహారం తీసుకోకపోతే శరీరంలో పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయం. అంటే ఆహారం శరీరానికి శక్తి సమకూర్చి మన మనుగడలో ఆయా పనులు చేసుకోవడానికి ఎంతో అవకాశాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా మన మనస్సుకు కూడా ఒక శక్తి కావాలి. ఇందువల్ల మనస్సు కూడా ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు అనేక రకాలైనటువంటి ఆలోచనలు మనలో ఉత్పన్నం అవుతుంటాయి. అవి సదాలోచనలు కావచ్చు, దురాలోచనలు కావచ్చు. సదాలోచనల వల్ల మంచి జరుగుతుంది, దురాలోచనల వల్ల ఎంతో నష్టం ఏర్పడుతూ ఉంటుంది. అంచేత ఈ దురాలోచనలు నివారించి సదాలోచనలు ఉత్పన్నం కావాలి అన్నట్లయితే మనకు ఒక ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి, జ్ఞానంతో కూడినటువంటి ఆధ్యాత్మిక శక్తి ఎంతో అవసరం. అంటే ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడినటువంటి శక్తి మనం ప్రతిరోజు మనం పొందాలి అంటే త్రయీ సాధనలో 2వ భాగమైనటువంటిది జ్ఞాన సాధన. మొదటిది మంత్ర సాధన. మంత్ర సాధన మనం స్వామి నుండి మంత్రాన్ని స్వీకరించి ఆ మంత్రాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా, మంత్ర ధ్యానం ద్వారా, మంత్ర సాధన ద్వారా ఆ యొక్క మంత్రం యొక్క ఉత్కృష్టమైనటువంటి శక్తి మన శరీరంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి జీవాణువులను మార్పులు తీసుకువచ్చి జీవ రసాయనిక చర్యల్లో మార్పులు కలిగించి అది జీవ చైతన్య పరిణామ రూపమైనటువంటి శక్తిని శరీరానికి ప్రసాదిస్తుంది. అప్పుడు ఆ యొక్క శరీరంలో అనేక రకాలైనటువంటి జీవ రసాయనిక మార్పులు అంటే బయో కెమికో మెకానికల్ చేంజెస్ ఎన్నో జరుగుతాయి. మనం సాధారణంగా మన శరీరం ఆహారం తింటున్నాం, మనం పనులు చేస్తున్నామని భావిస్తాం. కానీ ఆ యొక్క శక్తి కావలసినటువంటి ఒక సవ్య దిశలో ప్రయాణం చేయాలి అన్నట్లయితే
మనలో జరిగేటువంటి జీవ రసాయనిక మార్పుల్లో మనకు ఒక ప్రేరణ కలిగించేటువంటి శక్తి అవసరం. ఏ విధంగా అండి ప్రేరణ అంటే ఏంటి అని ఒక ప్రశ్న మనం విశ్లేషించుకున్నట్లయితే, మనం స్థాయిగా మనం ఉన్నప్పుడు ఒక మంచి మాటలు, మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం మాట్లాడగలుగుతాం. మన మనసులో ఏదైనా ఒక ఉద్రేకం చెలరేగినప్పుడు మన కోపం వచ్చి ఆలోచన కోల్పోయి అనేక రకాలైనటువంటి ఈ దుష్టత్వంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కోపంలో. ఇది మనందరికీ తెలిసిందే. ప్రేరణ అనేటువంటి విషయాన్ని ఇక్కడ విశ్లేషించుకున్నట్లయితే, మనం స్థాయిగా ఉన్నప్పుడు మంచిగా మాట్లాడగలుగుతాం. మన కోపం వచ్చినప్పుడు మనం ఉద్రేకంతో మాట్లాడతాం. అంటే అక్కడ ప్రేరణ, ఉద్రేకం అనేటువంటి ఒక ప్రేరణ వల్ల మన యొక్క జీవన విధానంలో మార్పులు ఏర్పడుతూ ఉన్నాయి. అంటే మన యొక్క జీవ రసాయనిక చర్యల్లో ప్రేరణ, ఉత్ప్రేరకము, స్టిమ్యులేషన్ ద్వారా మన యొక్క శరీర తత్వంలో అనేక రకాలైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. అంచేత ఆ శరీర తత్వంలో ఏర్పడేటువంటి మార్పులను నివారించగలిగేటువంటి శక్తి మంత్ర సాధన ద్వారా ఏర్పడుతుంది. ఆ మంత్ర సాధన ద్వారా ఏర్పడేటువంటి శక్తి ఏది? జీవ చైతన్య పరిణామ రూపమైనటువంటి శక్తి. ఆ శక్తి ఇటు ఉద్రేకపూరితమైనటువంటి ప్రేరణలు శరీర తత్వం ద్వారా నివారింపబడేటువంటి శక్తిని సమకూరుస్తుంది. అంటే కంట్రోల్ చేస్తుంది, నియంత్రిస్తుంది. తద్వారా మనం ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం మన శరీర తత్వంలో ఏర్పడకుండా మనం జాగ్రత్త వహించగలుగుతున్నాం. మరి దీనికి ఆజ్ఞలు, ఈ శరీరానికి ఆజ్ఞలు ఎవరిస్తున్నారు? మనస్సు అనేటువంటి ఒక రూపం ఆజ్ఞలు ఇస్తుంది. ఆ ఆజ్ఞలు సదాలోచనలు అయినప్పుడు శరీరం సత్ప్రవర్తనతో నడుస్తుంది. దురాలోచన అయినప్పుడు మన శరీరం దుష్టత్వంగా నడుస్తుంది. కాబట్టి సదాలోచనలు తాత్విక జ్ఞాన సాధన ద్వారా మనం పొందగలుగుతున్నాం. దురాలోచనను నివారింప చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఈ దురాలోచనను నివారిస్తూ సదాలోచనను మనలో పెంపొందింపజేస్తూ మనకు ఒక చక్కని ఆలోచన, తాత్వికమైనటువంటి ఆలోచన శక్తి మన మనసుకి ఏర్పరుస్తుంది జ్ఞాన సాధన. అంటే జ్ఞాన సాధన ద్వారా తాత్విక ఆలోచన శక్తి ఏర్పడి మన శరీర తత్వం ద్వారా సదాలోచనలతో కూడినటువంటి ఆయా కార్యకలాపాలు సాగించేటువంటి స్థాయి ఏర్పడుతుంది. కాబట్టి శరీరం ఒక స్థాయిలో ఉంది, మనసు తాత్వికమైనటువంటి ఆలోచనల ద్వారా ఒక స్థాయిగా ఏర్పరచుకుంది. ఈ రెండు మన భౌతిక విధానంలో శరీరం గురించి, మనసు గురించి మనకు తెలియబడుతుంది. శరీరాన్ని మనం భౌతిక దృష్టితో చూస్తున్నాం, మనస్సుని మనం అంతర్భావ దృష్టితో మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ రెండిటికి మించి ఉన్నటువంటిదే ఆత్మ అనేటువంటి స్వరూపం. ఈ ఆత్మ అనేటువంటి స్వరూపం గురించి మనకు అనేక రకాలు, అనేక తత్వాలు, అనేక విషయాలు చెప్పబడుతున్నాయి. అంటే ఆత్మ అనేటువంటి స్వరూపం భౌతికంగా కనిపిస్తుందా అనేది మనకు ప్రశ్నగా మిగిలిపోతుంది. ఆత్మ అనేటువంటి స్వరూపాన్ని భౌతికంగా దర్శింపచేసేటువంటి నేత్రం ఏది అన్నప్పుడు జ్ఞాన నేత్రము. సామాన్యమైనటువంటి కళ్ళతో శరీరాన్ని మనం చూడగలుగుతున్నాం. మనం మనసు యొక్క స్వరూపాన్ని అంతర్భావ దృష్టితో మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇది మరి ఆత్మ అనేటువంటి స్వరూపాన్ని జ్ఞాన నేత్రం ద్వారా, జ్ఞాన దృష్టితో తెలుసుకోగలుగుతున్నాం. మరి ఈ జ్ఞాన నేత్రం అనేటువంటిది ఎలాగ ఏర్పడుతుంది అన్నప్పుడు మనం జ్ఞాన సాధన ద్వారా పొందినటువంటి జ్ఞాన సాధన యొక్క అంత్య పరిణామంలో ధ్యానం ద్వారా ఆత్మను చైతన్యపరిచినప్పుడు మనలో ఉండేటువంటి ఆత్మ యొక్క స్వరూపాన్ని జ్ఞాన దృష్టితో దర్శించగలిగేటువంటి అవకాశం ఉంది. మరి ఆత్మ అనేటువంటి స్వరూపం భౌతికవాదంలో ఏ విధంగా ఉంది, దాన్ని తెలుసుకోవాలంటే ఎట్లాగా? ఆత్మ అనేటువంటి స్వరూపానికి లా ఏది అన్నప్పుడు చైతన్యవంతమైనటువంటి శక్తి కలిగినటువంటిదే ఆత్మ స్వరూపము. అంటే చైతన్యవంతమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఆత్మ స్వరూపము అని చెప్పబడుతుంది. అంటే శరీరానికి చైతన్యవంతమైనటువంటి శక్తిని కలిగిస్తుంది, మనసుకి చైతన్యవంతమైనటువంటి శక్తిని కలిగిస్తుంది. అది ఆత్మ యొక్క స్వరూపం యొక్క లక్షణము. అంటే శరీరానికి చైతన్యవంతమైనటువంటి శక్తి కలిగించడం ద్వారా మనుగడలో ఆయా కార్యకలాపాలన్నీ, మనలో ఉండేటువంటి ఆయా అవయవాలన్నీ ఆయా కార్యకలాపాలు చేయగలుగుతున్నాయి. అంటే మనలో ఉండేటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా ఆ యొక్క ఆత్మ యొక్క ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటూ ఆయా కార్యకలాపాలన్నీ చేయగలుగుతున్నాయి. మనస్సు కూడా ఈ ఆత్మ యొక్క చైతన్యవంతమైనటువంటి శక్తిని పొంది ఉండడం చేత ఆలోచన శక్తి ఏర్పడి మనం అనేక రకాలైనటువంటి ఆలోచనలు
ఉత్పన్నం కాబడుతున్నాయి. అంటే మనసుకి చైతన్యవంతమైనటువంటి శక్తిని ఆలోచన శక్తి ద్వారా మనసుకు కలిగిస్తూ శరీరానికి మనుగడ రూపలాయ కార్యకలాపాలు సాగించడానికి చైతన్యవంతమైనటువంటి శక్తి ఆత్మస్వరూపం ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి శారీరక తత్వయందు మానసిక తత్వయందు ఆవహింపబడి ఉన్నటువంటిది ఆత్మ స్వరూపము. అంటే ఇక్కడ చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపంగా శరీర తత్వయందు, చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపంగా మానసిక తత్వయందు ఆవహింపబడి ఉన్నటువంటిదే ఆత్మస్వరూపం. కాబట్టి శరీర తత్వాన్ని మానసిక తత్వాన్ని రెండింటిని ఏకీకృతం చేస్తే మనకు తెలియబడేటువంటి శక్తి ఆత్మస్వరూపము. అంటే చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపమే ఆత్మస్వరూపం. కాబట్టి శారీరక తత్వం, మానసిక తత్వం ఈ రెండింటిని ఏకీకృతం ఏ విధంగా చేయవచ్చు, చేసేటువంటి అవకాశం ఎట్లా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకేం చెప్తుంది? ఈ సాధన ధ్యాన సాధన గురించి చెప్తుంది. అంటే ధ్యాన సాధన శరీర తత్వాన్ని మానసిక తత్వాన్ని ఏకీకృతం చేసేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి ధ్యాన శక్తి మనలో ఏర్పరుస్తుంది. అప్పుడు మన శరీర తత్వం మానసిక తత్వం రెండు ఆ ధ్యాన సాధన ద్వారా ఏకీకృతం కాబడుట చేత శారీరక మానసిక ఆత్మ తత్వాల యొక్క కలయికే ధ్యానం స్వరూపంగా మారిపోతుంది. ఆ ధ్యానంలో మనలో ఒక అంతర్రూపం నిండి ఉన్నది. మనలో అంటే అంతర్రూపం అంటే జీవాత్మ అనేటువంటి స్వరూపం. భౌతికంగా మనం ఒక మానవ రూపంగా కనిపిస్తున్నాం. లోపల మనలో ఉండేటువంటి ఒక రూపం ఉంది, అది జీవాత్మ అనేటువంటి అంతర్రూపం. ఆ అంతర్రూపాన్ని మనం శరీర తత్వం, మానసిక తత్వం, ఆత్మతత్వాన్ని ఏకీకృతం చేయడం ద్వారా జీవాత్మ యొక్క స్వరూపం మనకు తెలియబడుతుంది. ఆ జీవాత్మ యొక్క స్వరూపంలో ఒక నిగూఢమైనటువంటి నిర్లిప్తంగా ఉండేటువంటి శక్తి మనకు తెలియబడేటువంటి విషయంగా ఉన్నటువంటిదే పరమాత్మ యొక్క శక్తి. అంటే పరమాత్మ స్వరూపము. అంటే జీవాత్మలో పరమాత్మ యొక్క స్వరూపం నిండి ఉన్నది. మన భౌతిక విధానంలో మనకు తెలియబడట్లేదు. జీవాత్మ స్వరూపం మనకు తెలియబడుతుంది భౌతిక రూపంగా. మరి అందులో ఉండేటువంటి పరమాత్మ యొక్క స్వరూపం మనం తెలుసుకోలేకపోతుంది. అంటే జీవాత్మను త్రయీ సాధన ద్వారా పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించేటువంటి విధానంగా పరిణామ రూపం దాల్చినప్పుడు మనలో ఉండేటువంటి జీవాత్మే పరమాత్మ స్వరూపము అనే విషయంగా తెలియబడుతుంది. అదే మన యొక్క వేదవాంగ్మయంలో కూడా ఏం చెప్పబడుతుంది? మొదటి వేదంలో తత్వమసి అని చెప్పబడుతుంది. రెండో వేదంలో అయమాత్మ అని చెప్పబడుతుంది. మూడో వేదంలో ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పబడుతుంది. నాలుగో వేదంలో అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మ స్వరూపిగా అయితిని అని చెప్పి నాలుగో వేదంలో చెప్పబడుతుంది. ఆ నేననేటువంటి స్వరూపం ఎవరు? మనలో ఉండేటువంటి జీవాత్మ. ఈ జీవాత్మ ఎలా ఉన్నాడు? పరమాత్మ స్వరూపిగా ఉన్నాడు. అంటే బ్రహ్మ స్వరూపిగా ఉన్నాడు. అంటే నేను బ్రహ్మ స్వరూపిగా జీవాత్మలో నిండి ఉన్నాను అని చెప్పి తెలియజేస్తుంది ఆ పరమాత్మ యొక్క స్వరూపం. కాబట్టి నేను బ్రహ్మస్వరూపిగా అయితేనేటువంటి వేదవాంగ్మయంలో చెప్పబడినటువంటి పరిణామం తత్వం ద్వారా ఆత్మస్వరూపం అంటే శారీర తత్వాన్ని మానసిక తత్వాన్ని ఏకీకృతం చేసినప్పుడు అయమాత్మ అనేటువంటి స్వరూపం, అయమాత్మ అనేటువంటి స్వరూపాన్ని ప్రజ్ఞానం బ్రహ్మగా పరిణామం చెందినప్పుడు నేననేటువంటి బ్రహ్మస్వరూపిగా తెలియబడుతున్నాడు అని చెప్పి మన వేదవాంగ్మయంలో చెప్పబడుతుంది. అదే త్రయీ సాధనలో కూడా శరీర తత్వం, మానసిక తత్వం, ఆత్మతత్వాల యొక్క కలయిక ద్వారా ఈ యొక్క జీవాత్మే పరమాత్మ స్వరూపిగా నిండి ఉన్నటువంటి విషయం తెలియపరచబడుతుంది. కాబట్టి వేదవాంగ్మయంలో 4 వేదాల్లో చెప్పబడినటువంటి విషయం ఏదైతే ఉందో త్రయీ సాధనలో మనం ఆ పరమాత్మ యొక్క స్వరూపంగా ధరించేటువంటి అవకాశం మనం పొందగలుగుతుంది. ఇది మనం ప్రతిరోజు త్రయీ సాధన మనం ఆచరించడం ద్వారా మనకి ఇటు భౌతికానికి అటు అభౌతికానికి. భౌతికానికి అన్నప్పుడు మనం మన యొక్క శారీరక తత్వంలో మన యొక్క భుక్తిని పొందుతూ, మానసిక తత్వంలో తృప్తితో, ఆయుష్తో, ఆరోగ్యంతో కూడినటువంటి జీవనతత్వాన్ని పొందుతూ, మన ఆత్మతత్వంలో 84 లక్షల జీవరాశులను స్నానం చేసుకొచ్చినటువంటి మానవ జన్మ పరమార్థాన్ని తరించడానికి వచ్చింది. కనుక మనలో ఉండేటువంటి ఆత్మ పరమాత్మ యొక్క స్వరూపంగా పొంది పరమార్థాన్ని తరించి ముక్తిని పొందాలి అని చెప్పి తప్పిస్తుంది. కాబట్టి ఆత్మ ఆశించేటువంటి ముక్తి అనేటువంటి విషయం లభ్యం కాబడుతుంది. మనసు ఆశించేటువంటి తృప్తి అనేటువంటి విషయం లభ్యం కాబడుతుంది. శరీరం ఆశించేటువంటి భుక్తి అనేటువంటి విషయం మన యొక్క భౌతిక జీవన విధానంలో మనం పొందగలుగుతున్నాం. ఆ విధంగా
ఈ భౌతిక జీవన విధానంలో శారీరక తత్వానికి భుక్తి, మానసిక తత్వానికి తృప్తి, ఆత్మతత్వానికి ముక్తి అనేటువంటి మూడు కూడా త్రయీ సాధన ద్వారా భౌతిక విధానంలో పొంది తరింపజేసుకుంటూ అభౌతికమైనటువంటి విధానంలో మనలో ఉండేటువంటి జీవాత్మే అహం బ్రహ్మస్మి, పరమాత్మ స్వరూపిగా నీలో నిండి ఉన్నాను, స్వయం బ్రహ్మ నా సందేహ అనేటువంటి విధానంలో నేననేటువంటి స్వరూపంగా పరమాత్మ యొక్క స్వరూపం మనలో నిండి ఉన్నది అనేటువంటి విషయం వేదవాంగ్మయంలో చెప్పబడినటువంటి అంశాన్ని విశ్లేషించుకున్నప్పుడు మనకు నేను అనేటువంటి స్వరూపం తెలియబడుతుంది. కాబట్టి ఈ నేను అనేటువంటి స్వరూపం పరమాత్మ స్వరూపం, అది ఓంకారము. ఆ ఓంకారం మన యొక్క భౌతిక విధానంలో మానవాకారంగా ఉంది. మానవాకారం శరీరతత్వం, మానసిక తత్వం, ఆత్మతత్వాల యొక్క రూపంగా మానవాకారంగా తెలియబడుతుంది. అంతర్రూపంలో జీవాత్మ పరమాత్మ స్వరూపిగా ఉండేటువంటి ఓంకార రూపంగా తెలియబడుతున్నాడు. కాబట్టి ఓంకారమే మానవాకారము, ఓంకారమే జీవము అని చెప్పబడుతుంది. అంచేత మన యొక్క కీర్తనలో కూడా ఓంకారమే జీవమనుచు నమ్ముచు అని చెప్పి మన పరతత్వ కీర్తనలో మొహిద్దీన్ బాషా సద్గురువర్యులు చక్కని కీర్తన ప్రసాదించారు. ఆ కీర్తన జీవాత్మ ఆ మానవాకారం ఓంకారంగా పరిణామం చెందేటువంటి స్థాయి అంతా కూడా ఆ కీర్తనలో సమకూర్చబడింది. కాబట్టి మనలో ఉన్నటువంటి మానవాకారాన్ని ఓంకారంగా పరిణామ రూపం పొంది తరింపజేసేటువంటి మార్గదర్శకమైనటువంటి విధానం భౌతిక నుండి అభౌతికానికి ప్రయాణం చేసేటువంటి విధానమే త్రయీ సాధన. త్రయీ సాధనే మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. శరీర తత్వానికి, మానసిక తత్వానికి, ఆత్మతత్వానికి మూడు తత్వాలకు కావలసినటువంటి మూడు రకాలైనటువంటి పదార్థాలను ప్రసాదిస్తూ భుక్తి రూపంగా, తృప్తి రూపంగా, ముక్తి రూపంగా ఆ యొక్క ప్రసాదాన్ని ప్రసాదింపజేయడం చేత మన ఇటు భౌతిక జీవన విధానం, అటు అభౌతికమైనటువంటి జీవన విధానం చక్కగా ఆహ్లాదంగా, సంతోషంగా, ఆనందమయం చేసుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఆ విధంగా మనం త్రయీ సాధన ఆచరించడం ద్వారా మన యొక్క అలజడి, ఒత్తిడి, ఆందోళన, అశాంతి, స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ కూడా తట్టుకొని మన యొక్క వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో ఎంతో చక్కగా మనం నిర్వహించుకునేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. ఆ విధంగా మనకు సదాలోచనలు మన యొక్క మనసు ద్వారా శరీరానికి ఏర్పడి మనకి జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి విలువలు మనం ఆచరించడం ద్వారా మనలో మానవత్వం ఏర్పడుతుంది. ఆ మానవత్వమే మనలో ఉండేటువంటి ఈశ్వరత్వము. అంటే మనం మానవత్వం రూపంగా మనం ఉన్నట్లయితే మనలో ఈశ్వరత్వం తెలియబడుతుంది. మనలో మానవత్వం కోల్పోతే మనలో రాక్షసత్వం ఏర్పడుతుంది. అంచేత మనలో ఇద్దరు మనుషులు నిండి ఉన్నారు. ఒకరు ఈశ్వరుడు, మరొకరు రాక్షసుడు. కాబట్టి మన యొక్క ఆలోచనను బట్టి, సదాలోచనను బట్టి ఈశ్వరత్వం వైపు వెళ్ళగలుగుతున్నాం జ్ఞానం ద్వారా. మనలో ఉండేటువంటి దురాలోచనల ద్వారా, అజ్ఞానపు లక్షణాల ద్వారా దుష్టత్వం ఏర్పడి రాక్షసత్వం మనలో ఏర్పడుతుంది. అంచేత మన రాక్షసత్వాన్ని మన ముందు ఈశ్వరుడు, రాక్షసుడు ఇద్దరు నిలబడ్డారనుకోండి, మనం ఎవరిని కోరుకుంటాం? ఈశ్వరుని కోరుకుంటావా, రాక్షసుడిని కోరుకుంటావా? చెప్పండి. ఈశ్వరుని ఎందుకు కోరుకుంటున్నాం? ఈశ్వరుడు జ్ఞానాన్ని తెలియజేసి ముక్తిని తరింపజేస్తాడు. రాక్షసుడు ఏం చేస్తాడు? మన దేహాన్ని, మన శరీరాన్ని, మన యొక్క మనస్సుని మన డిస్ట్రాయ్ చేస్తాడు, మన పూర్తిగా అంతరింపజేస్తాడు. అందువల్ల మనం ఈశ్వరుని కోరుకుంటాం తప్ప రాక్షసుడిని మనం కోరుకోము. కాబట్టి మన యొక్క సదాలోచన జ్ఞానము ద్వారా, మన యొక్క తాత్విక జ్ఞానము ద్వారా ఏర్పడినటువంటి సదాలోచన ఈశ్వరత్వాన్ని తెలియజేస్తుంది. అజ్ఞానము ద్వారా, భ్రాంతి ద్వారా ఏర్పడినటువంటి దురాలోచన మనలో రాక్షసత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏది కావాలి అనేటువంటి కోరుకునేటువంటి విషయం మన ముందు మనకి ప్రసాద రూపంలో మనకు తత్వాన్ని ప్రసాదించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు, ఆదిలో ఆనాటి నుండి ఈనాటి వరకు. కాబట్టి ఆదిలో మన యొక్క వేదవాంగ్మయంలో మొట్టమొదటి విషయం కూడా, మొట్టమొదటి వేదం కూడా ఏం చెప్తుంది? తత్వము అని చెప్తుంది. అంటే తత్వమసి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. తత్వం ద్వారా నీలో బ్రహ్మస్వరూపాన్ని దర్శించు అని చెప్తుంది. అంటే మనం తత్వాన్ని ఆశ్రయిస్తే మన బ్రహ్మస్వరూపం తెలియబడుతుంది. మన తత్వాన్ని విడనాడితే రాక్షసత్వంగా మారిపోతాం. అంచేత మనం తత్వాన్ని ఆశ్రయించడం ద్వారా ఇటు భౌతిక జీవన విధానం, అటు పరమాత్మ యొక్క స్వరూపం రెండూ తెలియబడుతున్నాయి.
కాబట్టి మన యొక్క భౌతిక జీవన విధానాన్ని ఈనాటి ఆధునిక నాగరికత శాస్త్ర విజ్ఞాన పరంగా అభివృద్ధి సాధించినటువంటి మానవ జీవన మనుగడలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి శారీరక మానసిక రుగ్మతలు నివారింపజేసుకోవడానికి, మెంటల్ స్ట్రెయిన్ అండ్ బాడీలీ స్ట్రెయిన్, ఈ రెండిటిని తొలగించుకోవడానికి మనకు ఒక ఔషధం కావాలి ప్రతిరోజు. ఆ ఔషధమే త్రయీ సాధన. ఆ త్రయీ సాధన అనేటువంటి ఔషధాన్ని ప్రతిరోజు కొద్దిపాటి సమయాన్ని మనం వెచ్చించగలిగినట్లయితే ఎంతో అమోఘమైనటువంటి బలం మనసుకి, శరీరానికి ఇస్తుంది. తద్వారా మన మనుగడలో అనేక కార్యకలాపాలు మనం సాగించుకోవచ్చు. చక్కని ఆలోచనతో మన పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఏ రకమైనటువంటి ఉద్రేకాలకు లోను కాకుండా మనసును ఒక స్టేబుల్ గా, నిర్మలంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఆలోచించేటువంటి స్థాయికి మనసుని మనం సమకూర్చుకోవడం ద్వారా మనం అన్ని పనులు చక్కగా నిర్వహించుకోవచ్చు. కాబట్టి మనం ఈ యొక్క ఎంతో దూరం నుండి సుదీర్ఘ ప్రాంతానికి వచ్చాం. సంయుక్త రాష్ట్రాల్లో మనం మంచి ఉద్యోగాల్లో మనం ఎంతో కష్టపడి మనం ముందుకు వెళ్తున్నాం. ఈ కష్టపడి ఉద్యోగాల్లో ప్రయాణం మనం చేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు అనేక రూపాల్లో మనకి ఏర్పడుతుంటాయి. ఆ ఒత్తిడిని నివారింపజేసేటువంటి ఔషధమే మనకు స్వామి ప్రసాదించినటువంటి త్రయీ సాధన. కాబట్టి త్రయీ సాధన మనం ప్రతిరోజు ప్రతిరోజు మనం బ్రేక్ఫాస్ట్ చేసి మన కార్యకలాపాలు సాగిస్తూ ఆ రోజులో దినచర్యలో కొన్ని రోజుల పాటు బ్రేక్ఫాస్ట్, లంచ్ మనం భోజనం చేయకుండా, లంచ్ చేయకుండా, బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండా ఉన్నట్లయితే ఆ రోజు ఎలా ఉంటుంది చూడండి. ఎలా ఉంటుంది? మనకి నీరసం ఉంటుంది, మనం పని మీద దృష్టి పెట్టలేము, శక్తి లేదు, కాబట్టి పని చేయలేము. ఆ విధంగా మనం నీరసించిపోతాం. అదే మరి ఆ విధంగా మన శరీర తత్వం ద్వారా మనకు తెలియబడుతుంది ఎంత లాస్ మనం పొందాం. ఆ పని చేయలేకపోతున్నాం, నీరసపడిపోతున్నాం, మనం ఆ పని ముందులో ఆలోచన చేయలేకపోతున్నాం. మనం ఎప్పుడైతే ఆహారం తీసుకున్నామో మనం అప్పుడు మళ్ళీ చక్కగా పనులన్నీ చేయగలుగుతున్నాం. అదే విధంగా మనకి ఈ యొక్క మానసిక ఆహారము, అదే తాత్విక జ్ఞానము అనేటువంటి ఆహారం. కాబట్టి త్రయీ సాధనలో రెండో సాధనలో జ్ఞాన సాధన, అది మనకి జ్ఞానం అనేటువంటి ఆహారాన్ని మనసుకి ఇవ్వడం చేత మనం ఆ శక్తిని పొందుతున్నాం. ఆ శక్తిని పొంది మనం మంచి ఆలోచనల ద్వారా మనం ఈ కార్యకలాపాలన్నీ మనం నిర్వహింపజేసుకోగలుగుతున్నాం. శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో మన కార్యకలాపాలు ప్రతిరోజు నిర్వహించుకోవడానికి అదే విధంగా త్రయీ సాధన అనేటువంటి ఆ శక్తి మన యొక్క శరీర తత్వానికి, మానసిక తత్వానికి, ఆత్మతత్వానికి మనకి ఎంతో అవసరం. ఆ యొక్క త్రయీ సాధన అనేటువంటి ఆహారం లేదా ఔషధం లేదా శక్తి, ఇది మనం సమకూర్చుకున్నట్లయితే మన దినచర్య ప్రతిరోజు ఆనందమయం చేసుకోవచ్చు, సుఖంగా ఉండొచ్చు. చక్కని ఆలోచనలతో మన కార్యకలాపాలన్నీ సాగిస్తూ మనలో జరిగేటువంటి జీవ రసాయనిక చర్యలు, బయోకెమికో మెకానికల్ చేంజెస్ అన్నిటినీ మనం కంట్రోల్ చేసుకునేటువంటి ఒక స్థాయి మనలో ఏర్పడుతుంది. ప్రేరణ, స్టిమ్యులేషన్ ఏర్పడుతుంది. తద్వారా మనం ఒక స్థాయితో మనం మనుగడ సాగించడం ద్వారా మనకి ఎటువంటి శారీరకమైనటువంటి రోగాలు కానీ, ఒత్తిడి కానీ, అలసట, ఆందోళన లేకుండా నివారింపచేయచ్చు. మానసికమైనటువంటి రుగ్మతలు, మెంటల్ స్ట్రెయిన్స్ ఏమీ లేకుండా మన మనసుని కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి మనకి ఏర్పడుతుంది. అంటే సాధారణంగా మనం ఇంకొక విషయాన్ని కూడా గుర్తించుకోవచ్చు. మనకి కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు మనసు ఏమైపోతుంది? బలహీనపడిపోతుంది, బెదిరిపోతుంది, ఉద్రేకానికి గురవుతుంది, లేదా ఆలోచన కోల్పోతుంది, మెంటల్ వీక్నెస్ వచ్చేస్తుంది. మనం అప్పుడు ఏం చేస్తాం? ఏం చేయాలి ఏం తెలియక అగమ్యగోచరమైనటువంటి, అంటే డెసిషన్ తీసుకోలేనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతుంది మనసు. అప్పుడు మనసు మన కంట్రోల్ తప్పుతుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది? వైరాగ్యం వస్తుంది. ఎందుకు ఈ జీవితం? తర్వాత విరక్తి కలుగుతుంది. ఈ జీవితం చాలిద్దాం అని చెప్పి సంకేతం వస్తుంది. తర్వాత మనకి ఆత్మహత్యగా, అది ఆత్మహత్యగా మారిపోతుంది. అప్పుడు మనం జీవనం ఛేదించాలనేటువంటి భావనలోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా మనసు బలహీన పడిపోయి బాగా వీక్ అయిపోవడం చేత మనకి ఇవన్నీ వచ్చేస్తాయి. అప్పుడు అన్ని దరిచేసి తట్టుకోలేక మనం ఏం చేస్తాం? ఏదో ఒకటి మన జీవితాన్ని క్లోజ్ చేసేయాలి అని చెప్పేసి మనం ఒక నిర్ణయానికి, ఒక డెసిషన్కి వెళ్ళిపోతాం. ఆ డెసిషన్ నుండి బయటికి రాలేక దాంట్లో ఆ పరిధిలో గ్రూలో ఉండిపోతాం. అప్పుడు మన జీవితం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ త్రయీ సాధన ఏం చేస్తుంది? ఆ కష్టాన్ని సుఖంగా మార్చడానికి, కష్టం నుండి ఏ విధంగా
అధిగమించవచ్చు అనేటువంటి ఒక శక్తిని మనకి ఇస్తుంది. అప్పుడు మనం ఆ కష్టాన్ని కూడా మనం సుఖమయం చేసుకునేటువంటి మార్గం ఏర్పడడం చేత కష్ట సుఖాలని రెండింటిని సమభావంలో స్వీకరించేటువంటి స్థాయి మన మనసుకి ఏర్పడడం చేత మనకి స్టెబిలిటీ ఏర్పడుతుంది, నిశ్చలత, నిర్మలత ఏర్పడుతుంది. అప్పుడు ప్రశాంతంగా ఆలోచించగలిగేటువంటి శక్తి మనస్సుకు ఆ కష్టంలో మనం సమకూర్చుకోగలుగుతాం. అప్పుడు మనసుని మనం స్థాయిపరచుకొని మనం ఆ కష్టాన్ని ఏ విధంగా తొలగించుకోగలిగేటువంటి అవకాశం ఉంది, దాన్ని ఏ విధంగా పరీక్షించుకోవచ్చు, ఏ విధంగా నివారించుకోవచ్చు అనేటువంటి విషయ విశ్లేషణ, అనాలిసిస్ మనలో ఏర్పడుతుంది. దానికి పేషెన్సీ అవసరం, సహనము అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. ఆ సహనంతో మనం అనేక రకాలైనటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు, అనేక రకాలైనటువంటి కష్టాలని పరిష్కరించుకోవచ్చు, అనేక సమస్యల నుండి మనం గట్టెక్కేటువంటి అవకాశం ఓర్పు, పేషెన్సీ, సహనం ద్వారా మనకి ఏర్పడుతుంది. ఈనాడు సమాజంలో చూస్తున్నాం, చిన్న విషయానికి పేషెన్సీ పోతుంది, సహనం కోల్పోతున్నాం, అసహనం ఏర్పడుతుంది, వెంటనే ఉద్రేకం వస్తుంది, ఉద్రేకంలో మనసులో ఆలోచనలు కోల్పోతున్నాం. అప్పుడు మనలో ఉన్నటువంటి అవయవాలు అది ఏం చేస్తున్నాయి, మన కంట్రోల్ తప్పుతుంది, శరీరం మన కంట్రోల్ తప్పుతుంది, మనస్సు యొక్క డిస్టర్బెన్సెస్ వల్ల కంట్రోల్ తప్పిపోయి అది ఉద్రేకానికి గురి కాబడి మనం నష్టపోవచ్చు, మనం జీవితం చాలించవచ్చు, లేదా ఎదుటి వారిని జీవితం చాలించే విధంగా మనం మారిపోతున్నాం రాక్షసుడిగా. అప్పుడు మనం నష్టపోతున్నాం, సమాజంలో కొంతమంది నష్టపోతున్నారు. ఆ విధంగా అసహనం వల్ల ఎంతో నష్టం జరుగుతుంది సమాజానికి, మానవాళికి, ఆ యొక్క కుటుంబానికి, ఆ వ్యవస్థకు. కాబట్టి సహనం అనేటువంటిది ఈనాటి శాస్త్ర విజ్ఞానంగా అభివృద్ధి సాధించినటువంటి మనందరికీ కూడా సహనం అనేటువంటి అవసరం. సహనం ద్వారా అనేక సమస్యలు పరిష్కరించుకోవచ్చు, అనేక రకాలైనటువంటి ఆలోచనల ద్వారా, సహనం ద్వారా మనం పరిష్కార మార్గాలు మనకు తెలియబడి మనం చక్కగా సుఖమయం చేసుకునే అవకాశం మన జీవితంలో ఏర్పడుతుంది. అంచేత మన కుటుంబ వ్యవస్థలో, మన యొక్క సంసార వ్యవస్థలో, మన యొక్క జీవన విధానంలో సహనం ఎంత పాటిస్తే అంత లాభం సమకూర్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ సహనం అనేటువంటిది అది మాటల్లో సాధ్యం కానటువంటి విషయం, అది చేతల్లో మనం చేయవలసినటువంటి అవసరం. అంటే చేతల్లో మనం పొందగలిగేటువంటి సహనం అనేటువంటి లక్షణం దేని వల్ల పొందగలుగుతున్నాం? త్రయీ సాధన అనేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి సాధన ద్వారా సహనం అనేటువంటి లక్షణాన్ని మనం పొందగలుగుతున్నాం. దానికి నిరీక్షణ తోడవుతుంది. అంటే ఒక సమస్య మన ఎదురుగుండా వచ్చి కూర్చున్నప్పుడు సహనంతో ఆలోచించగలిగినప్పుడు, నిరీక్షణతో వేచి ఉన్నప్పుడు మనకు ఆ సమస్య పరిష్కారం కాబట్టి. అంతవరకు మనం వేచి ఉంటావా, నిరీక్షిస్తావా, అంతవరకు సహనంతో ఉండగలుగుతావా? అది మీరు ప్రశ్నించుకోండి, మనసుకు తెలుస్తుంది. మనం ఉండలేము, ఉద్రేకం వచ్చేస్తుంది. మన మాట అంటారు, వెంటనే మనం ప్రతిస్పందనగా ఉద్రేకంతో గట్టి మాట అనేస్తాం. లేదా మన దగ్గర చేతిలో ఉన్న ఒక ఆయుధాన్ని, మాకు రాయినో ఏదో ఇచ్చి వారిని ఎదుటి వారిని కొట్టేయాలి అనేటువంటి కోపంలో వెళ్ళిపోతాం. మనం చూస్తున్నాం, మన సంస్కృతి, మన దేశాలు, అనేక దేశాలలో చిన్న ఉద్రేకానికి గురి కాబడుతున్నారు, తన దగ్గర ఉన్నటువంటి ఆయుధంతో అనేక వందల మందిని తాను చెప్పేయటం, తాను చచ్చిపోవటం అలా జరుగుతుంది. కారణం ఇదేంటి? సహనము కోల్పోవటం, అసహనం ఏర్పడడం. అసహనం ఉద్రేకంగా మారిపోయింది. ఉద్రేకం ఏం చేసింది? తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించింది. ఏ విధంగా అయితే తుఫాను వాయుగుండం తీరాన్ని దాటినప్పుడు ఆ యొక్క భూతలాన్ని ఎంత నష్టం కలిగిస్తుందో, ఆ విధమైనటువంటి తీవ్రమైనటువంటి వాయుగుండంగా మనస్సు మారిపోతుంది. ఆ తీవ్రమైనటువంటి వాయుగుండంగా మనసు మారిపోయేసరికి భూతలానికి ఏ విధంగా అయితే ఆ వాయుగుండం వల్ల ఎంత నష్టం జరుగుతుందో, తుఫాను వల్ల, సైక్లోన్ వల్ల, టార్నిడో వల్ల, ఆ విధమైనటువంటి నష్టం మన చుట్టుప్రక్కల జరుగుతుంది. అప్పుడు నష్టం మనం పోతున్నాం, మన తోటి వారందరూ కూడా నష్టపోతున్నారు. మరి భగవంతుడు ప్రసాదించిన మానవ జన్మ ఏమైంది? విలువ అది జీరో స్థాయికి వెళ్ళిపోయింది. అంటే ఈ మానవుడు, భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మానవ జీవితాన్ని, పరమార్థాన్ని తరించడానికి, మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఈ జీవితాన్ని మనం గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎన్నో అవరోధాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, దాన్ని పరిష్కారం చేసుకునేటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఆ మార్గాలే మనకి త్రయీ సాధనలో స్వామి మనకు సమకూర్చి మనకు ప్రసాదించినటువంటి ఒక చక్కని ఔషధం. అటువంటి ఔషధాన్ని మనం ప్రతి ఒక్కరూ మనం ఆ త్రయీ సాధన ఆచరించి మనం ఔషధాన్ని ప్రతిరోజు సేవించడం ద్వారా ఎంతో చక్కని మహోన్నతమైనటువంటి
శక్తి శరీర తత్వానికి, మానసిక తత్వానికి, ఆత్మతత్వానికి ఏర్పరచుకోవడం ద్వారా మన జీవితం సుఖమయం కాబడుతుంది. పరమార్థాన్ని తరించగలిగేటువంటి శక్తి సమకూర్చుకుని మనం ఆ భగవత్ కృపకు ఎల్లప్పుడూ పాత్రలు కాబడేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి భౌతికం నుండి అభౌతికం వైపు ప్రయాణం చేసేటువంటి సాధనే త్రయీ సాధన. కాబట్టి మనం అభౌతికాన్ని భౌతికంగా తీసుకొస్తున్నాం, భౌతికాన్ని అభౌతికంగా మార్చుకోగలుగుతున్నాం, వైస్ వెర్స. ఈ విధంగా మార్పు పరిణామాన్ని తెలియజేసేటువంటిదే త్రయీ సాధన. అటువంటి త్రయీ సాధనని మన అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎంతో చక్కగా మన ఆన్లైన్లో మనందరం కూడా త్రయీ సాధనలో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఆ ఆన్లైన్లో త్రయీ సాధన ఆచరిస్తూ మనం ఎంతో దాంట్లో విలువైనటువంటి ఆ అనుభవాన్ని మనం పొంది తరింపజేసుకోగలుగుతున్నాం. మరి అటువంటి త్రయీ సాధనని మనం ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ మన యొక్క జీవితాన్ని పరమార్థాన్ని తరింపజేసుకుంటూ మన యొక్క తత్వాన్ని మనం నలుదిశలా వ్యాప్తి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే మనం స్వామి మనకు ఒక చక్కని ఆహారపు ముద్దను మనకి ఇచ్చారు, మనం తింటున్నాం. ఆ యొక్క ఆహారపు ముద్దను మిగతా వారందరికీ పంచినట్లయితే వారిలో కూడా ఆ యొక్క చక్కని ఆహారపు ముద్ద యొక్క తాత్విక ముద్ద యొక్క విలువ వారు కూడా పొందడం చేత వారి జీవితాల్లో కూడా ఒక చక్కని ఆధ్యాత్మిక దీపాలు వెలుగుతాయి. ఆ ఆధ్యాత్మిక దీపాల వల్ల వారి జీవితాలు సుఖమయం కాబడతాయి. కాబట్టి మనం తాత్విక సేవ ద్వారా స్వామికి ఇచ్చేటువంటి గురుదక్షిణ. కాబట్టి మనందరూ ఒకరు 10 మందికి తాత్విక జ్ఞానాన్ని వారికి తెలియజేసి తాత్విక సేవ ఆచరించి గురు కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు స్వామి. స్వామి యొక్క ప్రసంగాన్ని అందరూ కూడా విన్నారండి. స్వామి యొక్క దివ్యాశీస్సులు మనకి ఏంటంటే ప్రత్యక్షంగా ఈ రోజు మనందరికీ తెలియజేశారండి. దాని యొక్క సంక్షిప్త సమాచారం ఒకసారి క్లుప్తంగా చూద్దామండి. స్వామి ఏం చెప్పారంటే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనం శారీరక మానసిక ఒత్తిడిని నివారించుకోగలుగుతామని, దాన్ని నివారించుకోవడానికి మనకు ఒక ఔషధాన్ని ఇచ్చారని, ఆ ఔషధం పేరు త్రయీ సాధనని. త్రయీ సాధన ద్వారా మనలో సదాలోచనలు కలిగి వాటి ద్వారా సమాజం యొక్క అభివృద్ధికి కూడా మనం తోడ్పడుకోగలిగేటువంటి స్థాయికి చేరగలుగుతామని, అందులో భాగంగా మంత్ర సాధన అనే విషయం గురించి విశ్లేషిస్తూ ప్రేరణ వల్ల మన శరీర తత్వంలో ఎన్నో మార్పులు కలుగజేస్తూ ఉంటాయని, వాటిని నివారించుకోగలగాలి అంటే మంత్ర సాధన ద్వారా అది సాధ్యపడుతుందని, అలాగే జ్ఞాన సాధన ద్వారా తాత్విక ఆలోచనలు వృద్ధిపరచుకోగలుగుతామని, అలాగే ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం జ్ఞాన నేత్రం ద్వారా వీక్షించుకోగలగాలి అంటే అది ధ్యాన సాధన ద్వారా సాధించగలుగుతామని, అదే ధ్యాన సాధన ద్వారా శరీర తత్వాన్ని మానసిక తత్వాన్ని రెండింటినీ కూడా ఏకీకృతం చేసుకోగలుగుతామని, త్రయీ సాధన ఆచరించడం వల్ల మనకి ముక్తి రూపంగా, భుక్తి రూపంగా, తృప్తి రూపంగా మనకి ఇవన్నిటి పరంగా భౌతిక జీవన విధానంలో కావలసిన అన్ని విషయాల్ని సమకూర్చుకోగలుగుతామని, ఎటువంటి ఉద్రేకాలకు లోను కాకుండా మన యొక్క మనుగడని సాగించుకోగలుగుతామని, మన జీవితాన్ని సుఖమయం చేసుకోగలుగుతామని, వీటన్నిటినీ ఆచరించి మనం స్వామి యొక్క కృపకు పాత్రులు కాగలుగుతారని అందరికీ కూడా విన్నవించుకుంటూ, మనకి దివ్య వాక్కును ప్రసాదించినటువంటి, దివ్యాశీస్సులు ప్రసాదించినటువంటి స్వామికి మనందరి తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ సెషన్ లో ఒక 3 minutes ఉందండి. ఆ సెషన్ లో హారతి తీసుకుంటూ వేరే ఎవరైనా కానీ ఏమన్నా అనుభవాలు ఉంటే కనుక షేర్ చేసుకుందామండి. లాస్ట్ సెషన్ మనం అందరం కూడా తిరిగి ప్రశాంతి గారు హారతి స్టార్ట్ చేద్దామండి మనం నెక్స్ట్ సెషన్ లో.